బ్లాక్ మనీ బయటకు తీసి పేద ప్రజలకు పంచుతామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 10% లంచం తీసుకుని ధనవంతుల రుణమాఫీ చేశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రుణాలు రావడం లేదని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 6 నెలలు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒకటి ఆగస్టు 3వ తారీఖున కుప్పంలో మొదలైంది. అది ఈరోజు పాదయాత్రలు చేస్తూ కర్నూలు పట్టణానికి చేరడం, ఆ పాదయాత్రలో నేను పాల్గొనేదానికి వచ్చిన సమయంలో మీతో కూడా 4 మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా 2 వాగ్దానాలు చేయడం జరిగింది. మొదటి వాగ్దానం, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం. నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకు కనిపించటం లేదు. ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది. 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. బ్యాంకుల్లో నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని